హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయేది మనాలిలో మా వారు చేసిన పారాగ్లైడింగ్ అండి. అసలు ఎలా చేశారంటే వాడికి కూడా విసుగొచ్చేసింది చెప్పి చెప్పి అలా చేశారు. అంటే ఆయనకి ఏం కనిపించక ముందుకు అస్తమాటు వంగిపోయేవారు. వాడు ఎన్నిసార్లు చెప్పినా సరే మా వారు మళ్ళీ అలాగే కూర్చుని అలాగే చేసేవారు. చూస్తున్నారు కదా, ఇది మమ్మల్ని 8000 ఫీట్ హైట్కి తీసుకెళ్ళారు. ఎక్కడి నుంచి అంటే వీళ్ళు ఒక చోట షాప్ పెట్టుకున్నారండి. పారాగ్లైడింగ్ తీసుకెళ్తాము అని చెప్పి ఒక చోట ఉంది. ఆ షాప్కి ఈ పారాగ్లైడింగ్ ఎగిరే చోటుకి చాలా డిస్టెన్స్ ఉంది. మమ్మల్ని మ్యాక్సిమమ్ 1 అవర్ పైనే హిల్ మీదకి తీసుకెళ్ళారనమాట. వన్ వే రూటే, పూర్తిగా ఒక వే రూటే. ఆ కొండ మీదకి ఒక వెహికల్ వెళ్తోంది అంటే ఇంకో వెహికల్ ఎదురకుండా రావడానికి ఛాన్స్ లేనంత రూటు, చిన్న నేరో రూట్. అది ఎడ్జెస్ నుంచి తీసుకెళ్ళాడండి. చాలా భయమేసింది మాకైతే. అసలు వాడు ఎంతసేపు తీసుకెళ్ళాడంటే మమ్మల్ని, మేము తీసుకెళ్ళడమే ఎంతసేపు తీసుకెళ్తున్నాడు, ఇంకా పారాగ్లైడింగ్ ఎగిరితే ఎంత టైం పడుతుందో ఏంటో అని చాలా భయపడ్డాము. తీరా పైకెళ్ళాక చూస్తే మాలాగా మ్యాక్సిమం ఒక 200 పైనే ఉన్నారండి జనాలు. 200 పైనే ఉన్నారు. అందరూ వెయిట్ చేస్తున్నారు. మేమనుకున్నాం ఇలా పైకెళ్ళడం, అలా ఎగిరిపోవడం, కిందకొచ్చేయడం అనుకున్నాం. కానీ అస్సలు అదేం కాదండి. చాలామంది జనాలున్నారు. ఎంతమందంటే అంతమంది జనాలున్నారు. మేము వెళ్ళాక కూడా చాలా మందిని తీసుకొచ్చారు. చాలా మంది ఉంటారు కదా ఇలా పారాగ్లైడింగ్ చేయించేవాళ్ళు. చాలా షాప్స్ ఉన్నాయి అక్కడ. చాలామంది తీసుకొచ్చారండి. అందరూ కూడా మేము వెళ్ళాక అందరూ వచ్చారు. కానీ అందరినీ వెయిట్ చేయించారు. మేము చాలాసేపు వెయిట్ చేసాం. చెప్పాను కదా, నేను చేసిన వీడియో కూడా ఉంది దీంట్లో. మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను, అది కూడా వాచ్ చేయండి. చాలా మందిని తీసుకొచ్చారు. అందరూ వెయిట్ చేస్తున్నారు, కూర్చున్నారు, చూస్తున్నారు. అంతేకాకుండా పెద్దవాళ్ళే కాకుండా చిన్నపిల్లలు కూడా వచ్చారండి. అంటే చిన్నపిల్లలు అంటే మరీ చిన్నపిల్లలు కాదు, ఒక 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్న పిల్లలు కూడా వచ్చారు. కూర్చున్నాం. అందరినీ అడిగాము. ఇంకా ఎంతసేపు అని అడిగాము. పారాగ్లైడింగ్ చేయించే వాళ్ళైతే చక్కగా కూర్చుని కబుర్లు చెప్పుకొని, వాళ్ళైతే ఎడ్జెస్లో కూర్చునేవారండి. కొండ చివర్లు అంచులు ఉంటాయి కదా, అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. అసలు మాకైతే భయం వేసేది. ఏంట్రా బాబు వీళ్ళు అక్కడ కూర్చుని కబుర్లు ఆడుకుంటున్నారు, పడిపోతారేమో అని భయం వేసేది. మా ఆయన చూస్తున్నారు కదా ఎలా చూస్తున్నారో మొత్తం అంతాను వ్యూని, పైకి కిందకి అటుపక్కకి ఇటుపక్కకి అంతా చూస్తున్నారు. మా ఆయనలాగే వెనకాతలు కూడా ఎగురుతున్నాయండి. ఇంకా పారాస్ ఎగురుతున్నాయి కనిపిస్తుంది కదా. చాలామంది పారా చేస్తున్నారు. ఫస్ట్ నన్ను ముందు పంపించేశారండి. నేను ముందు ఆల్రెడీ ల్యాండ్ అయిపోయాను. ఈయన నా తర్వాత ఒక మ్యాక్సిమం ఒక 1 అవర్ వెయిట్ చేశాను నేను కోసం. 1 అవర్ దగ్గర 1 అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఈయన కిందకు వచ్చారనమాట. అంటే అక్కడ చాలామంది ఉన్నారు కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కొండ మీద నుంచి జంప్ చేస్తున్నారు పారాగ్లైడింగ్లో. అందరూ కూడా ఎంజాయ్ చేశారు. చిన్నపిల్లలు లాంటి వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మా వారు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి. కానీ సమంగా కొంచెం కోఆపరేట్ చేయలేదని వాడు అస్మాటు మా ఆయన్ని సర్దాడు. అంటే సరిగ్గా కూర్చోండి, ముందుకు ఉండద్దు, బ్యాక్ ఉండండి, లేదా సెల్ఫీ స్టిక్ సరిగ్గా పట్టుకోండి అని చాలా చెప్పేవాడట మా వారికి. ఇంకా మేము అలా వెయిట్ చేసి కిందకి వచ్చేటప్పటికి చాలా టైం పట్టిందండి. పిల్లలేమో ఒక చోట ఉండిపోయారు, మేమేమో ఒక చోట ఉండిపోయాము. పిల్లలు మా దగ్గరికి రావాలి అంటే మళ్ళీ ఇంకొక మ్యాక్సిమం 1 అవర్ ట్రావెల్ చేయాల్సి వచ్చేది. 1.5 అవర్ ట్రావెల్ చేయాల్సి వచ్చేది.
అప్పుడు మేము కార్ మాట్లాడుకున్నాము డ్రైవర్‌ని. మొత్తం మనాలి, ఢిల్లీ, చండీగఢ్ ఇంకా 5 పంచమాతలు అని చెప్పేసి అక్కడ శక్తిపీఠాలున్నాయి. అవన్నీ చూపించడానికి ఒక కార్ మాట్లాడుకున్నాము. అతనికి కాల్ చేసి వెంటనే వచ్చేయండి మీరు మేమున్న ప్లేస్‌కి లొకేషన్ పెడతాం మీరు రండి అంటే, అతను పాపం పిల్లల్ని తీసుకొని వచ్చేసాడు. ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నాడు. మేము వెయిట్ చేసాము. ఆ పిల్లల్ని తీసుకొని అక్కడికొచ్చేసాడు. ఇప్పుడు చూసారు కదా! మొత్తం రౌండ్ అబౌవ్ తిరిగింది. అలా దాంట్లో మనం వ్యూ చూడొచ్చు. ఇంకా కొంచెం దిగే టైంకి వచ్చేస్తున్నాము. మా వారికి కూడా మ్యాక్సిమం ఒక 10-15 మినిట్స్ పట్టిందండి పారాగ్లైడింగ్‌లో. కానీ వీళ్ళు చాలా హైట్ నుంచి తీసుకెళ్లారు. మా పారాగ్లైడింగ్ అయ్యాక నెక్స్ట్ రోజు కాక ఆ నెక్స్ట్ రోజు పాపం ఎవరో ఇలా పారాగ్లైడింగ్ చేస్తూనే పడిపోయారట, చనిపోయారు అని చెప్పేసి మా డ్రైవర్ చెప్పాడు. మా కార్ డ్రైవర్ చెప్పాడు. చాలా బాధ అనిపించింది. వెనకాతల చూస్తున్నారు కదా! వెనకాతల చిన్న చిన్న పక్షుల్లాగా కనిపిస్తున్నాయి అవన్నీను. నాకే బాయ్ చెప్పేస్తున్నారు మా వారు. నేను కిందన కనిపించినట్టున్నాను. నాకు బాయ్ చెప్పేస్తున్నారు. ఇంకా ల్యాండ్ అయిపోయే టైం వచ్చిందండి. దిగిపోతారు ఇప్పుడు చూడండి. ఆయన చాలా ఎంజాయ్ చేశారు. బానే దింపాడు. చక్కగా ల్యాండ్ చేశాడు. నన్నే పడేశాడు. నన్ను ఎగిరించిన వాడు నన్నైతే సమంగా ల్యాండ్ చేయలేదు. కిందకి పడిపోయాను. ఓకే ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు డైలీ అప్డేట్ అవుతాయి. బాయ్ ఫ్రెండ్స్.